ఉపమాన కథలు. తొందరపాటు. సామెతలు 19:2. తొందరపడి నడుచువాడు దారి తప్పిపోవును. ఒక చిన్న గ్రామంలో రమేష్ నివసించేవాడు. అతడు రోజంతా కష్టపడి పనిచేసేవాడు. కానీ చిన్న చిన్న విషయాలకే తొందరపడే అలవాటు ఉండేది. ఒకరోజు పనికి వెళ్తూ అతని కొత్త కత్తి కనిపించలేదు. ఎవరో దొంగతనం చేశారు అని ఆలోచనతో అతను వెంటనే తన పక్కింటిలో ఉండే సురేష్పై అనుమానం పడ్డాడు. ఎందుకంటే సురేష్ ఉదయం అతని ఇంటి దగ్గర కనిపించాడు. కోపంతో సురేష్ను అందరి ముందు తిడుతూ కత్తి దొంగ అని ఎగతాళి చేశాడు. గ్రామస్తులు కూడా సురేష్పై అనుమానం పడ్డారు. సురేష్ ఏడుస్తూ నేను ఏమీ తీసుకోలేదు అని చెప్పినా రమేష్ వినలేదు. సాయంత్రం ఇంటికి వచ్చాక రమేష్ అన్నీ సర్దుతుంటే తన ఇంటి సరుకులు కొత్త కత్తి ఉన్నది. ఉదయమే అక్కడ పెట్టి మర్చిపోయినట్లు గుర్తు వచ్చింది. తన తప్పు తెలుసుకొని సురేష్ ఇంటికి వెళ్ళి క్షమాపణ కోరదామని వెళ్ళినప్పుడు సురేష్ తనను ఈ గ్రామం ఒక దొంగ అని అంటుందని బాధతో సురేష్ ఊరు విడిచి వెళ్ళిపోయాడు.